ప్రజా అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. 1వ తారీఖున ఆదివారం సెలవు దినం కావడంతో ఈ రోజే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వాడపాలెం, పలివెల, పొడగట్లపల్లి గ్రామాలలో జరిగినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయడంలో వారికి అనువుగా ఉండే విధంగా కొన్నిసార్లు ఆలస్యంగా పంపిణీ చేసిన రోజులు ఉన్నాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో మొదటి రోజే పంపిణీ పూర్తి చేయడమే కాకుండా పెన్షన్ పంపిణీ రోజు సెలవు దినం వస్తే ముందు రోజు పంపిణీ చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు 31వ తేదీ అంటే 1వ తేదీ రేపు ఆదివారం సందర్భంగా పెన్షన్ పంపిణీ ఒక రోజు ముందుగానే శనివారం 31వ తేదీనే పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పేద వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలియజేస్తూ ఉన్నారు. పెన్షన్దారులు అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి వారు అనేక అవసరాలు తీర్చుకోవడానికి ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదు. 1వ తేదీ కాదు, ఆదివారం కనుక 1వ తేదీ కంటే ముందుగానే పెన్షన్లు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఆ నిర్ణయం ప్రకారం అధికారులు కూడా ఈనాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పంపిణీ చేయడానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.